ఏంటి లాయర్ గారు మీరు వచ్చారు? డ్రైవింగ్ వచ్చా? మీరే చేసండి. ఎక్కడ పడితే అక్కడ చేయం, మీ ఊర్లో మీరే చేయాలి. ఓ దా దారి తెలుసా? నా దారి అడ్డదారి 2 hours లో టెంపుల్కి తీసుకెళ్ళిపోతా. పాట బోర్ కొడుతుంది. లక్కీ కాస్త టేప్ రికార్డ్ రాపోయ్యా ఎంత చక్కగా మనమే పాడుకుందాం. అవునవును, చిన్న తల్లి బ్రహ్మాండంగా పాటలు పాడుద్ది. పాడమ్మా. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలే పెట్టేస్తే ఏమవుతుంది? మస్తీ మస్తీ వస్తది, best group వస్తది. అబ్బాయి మనసుని అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమవుతాది? మంచి mood వస్తది, పిచ్చ fast వస్తది. టాప్ విలేజ్ బెంగళూరు బోర్డు వచ్చిందేంటి? బెంగళూరు శ్రీశైలం ఒకటే రోడ్ ఏమోనండి. టాప్ విలేజ్ అవును. చెప్పు. ఫీలింగే. కర్నూలు బోర్డు వచ్చిందేంటి? బాబు కన్ని రోడ్లు తెలుసండి. డార్లింగే హోసిన డార్లింగే. ఫీలింగే ఏంటి నీ ఫీలింగే? గే 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 మీరే గే మీరే గే. ఏంటే ఇది కదా పడాల్సింది, అయినా గా కదా. కాదు కాదు సారీ సారీ గా గా. అక్క ఆకలేస్తుంది. అమ్మో, స్టార్ట్ అయి 3 hours అయింది. 2 hours లో తీసుకెళ్తానన్నా. ఎక్కడున్నావు? కొత్తగా ఉంది రోడ్డు. లక్కీ నిన్నే. అదే ఇందాక అక్కడ రోడ్ క్లోజ్ ఉంటే ఇటు బైపాస్లోకి వచ్చాం. ఇది బైపాస్. చూసావా అడవి ఎలా ఉందో? నర మానవుడు కూడా లేడు. మీరు చూస్తుండండి లాయర్ గారు, ఇంకో 15 minutes లో ఘాట్ రోడ్ ఎక్కేస్తాం. ఘాట్ రోడ్ అంట. బాబుకి అన్ని తెలుసు, ఎక్కేస్తాడు. నాకేదో అనుమానంగా ఉంది. దారి తప్పినట్టున్నాం, రాగానే అడగండి. తీసుకోండి సార్. బాబుకి బాగా వేడి చేసినట్టుంది. కొబ్బరి బొండం తాగుతున్నాడు. అన్నీ మీరే అనేసుకోండి, నేను అడిగింది పట్టించుకోకండి. కొబ్బరి వాటర్ తాగుతున్నాడంట. బాబాయ్ శ్రీశైలం గెటాలా ఇటేగా? ఏడు శ్రీశైలం ఏందయ్యా? కర్నూలు దాటి బెంగళూరు దగ్గరలో ఉన్నావు. ఇక్కడ నుంచి 5-6 గంటల పైనే. ఇప్పుడు బయలుదేరితే గానీ తెల్లారిసరికి వెళ్ళలేవు. అతనితో ఏం మాట్లాడా? అది చిన్న ఇన్ఫర్మేషన్. ఏం భయం లేదు కదా? మీరు ఊహించింది ఏదో జరగబోతుంది. ఊహించిందంట, విన్నారా? కర్మ, తింకరదాన్ని చేసుకున్నాను. ఎందుకు అంత స్పీడ్? కొంచెం స్లోగా వెళ్ళు. పావు గంట అరగంట అయింది, ఎందుకంత స్పీడు? లక్కీ, సంథింగ్ ఇస్ రాంగ్. వాట్స్ హ్యాపెనింగ్? లక్కీ, ఎక్కడ తీసుకొచ్చాడు? హర హర మహాదేవ శంభో శంకర. ఏది శ్రీశైలమా? అది శ్రీశైలం అయితే ఇది తిరుపతే. దీన్ని తీసుకెళ్లి ఇది నేను గుండు కొట్టించుకొని రావా? నోటుకొచ్చినంత మాట్లాడుకు. అవును, శ్రీశైలం కాదు, అంతకు మించి శివుడు లింగంలోకి ఉద్భవించిన ప్రదేశం, ఆయన నేల మీద మొట్టమొదటిసారి కాలు మోపిన పుణ్యస్థలం. వినండి, ఆ శివనామ స్మరణతో నేల పులకరించిపోతుంది. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని పున్నమి రోజు ఈ టైంలో స్వామి దర్శనం కోసం మనం ఇక్కడ ఉన్నాం. వెంకటేశ్వర స్వామి తిరుపతిలో బిజీగా ఉండటం వల్ల అప్పుడప్పుడు చిలుకూరు వచ్చినట్టు. శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరగడం వల్ల సతమతమై శివుడు ఇక్కడికి వచ్చి సేద తీరుతుంటాడని మీకు తెలుసా? సంవత్సరంలో 15 రోజులు మాత్రమే ఈ గుడి తెరిచి ఉంటుంది. అందుకే 2 గంటల నుంచి ఎంతగా వెతికానో తెలుసా? చెప్పండి, సంవత్సరం అంతా తెరిచుంటే శ్రీశైలంకి వెళ్దామా? ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇక్కడికి రాని శివుని దర్శించుకుందామా? టెల్మీ శ్రీశైలం వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోదాం. వద్దులకి, నువ్వు మా అదృష్టానివయ్యా. నన్ను తర్వాత పొగడొచ్చండి. ఆ నక్షత్రం మాయమైపోయే లోపల మీరు లోపలికి వెళ్ళి దీపాలు అంటించండి. చాలా ఉన్నాయి. మీ కొంగు బంగారం చేసుకోండి. బయలుదేరి పదండి పదండి.
దేవుడు నోరిచ్చాడు, దానికి అడ్డు అదుపు లేదు. ఏది పడితే అది వాగేయటమే, మేము మయమైనా పోయేది. నెక్స్ట్ అంటే తీసుకెళ్తాను అందరినీ. రండి దొరబాబు గారు రండి. నీ నాటకాలు చీటింగ్లన్నీ తెలిసిపోయాయి. వాడి వైపు చూస్తే వాడేం చెప్తాడు? నన్ను అడుగు, నేను చెప్తాను. వీడిని మొగుడని మీ నాన్న కాబోయే అల్లుడని మాకు పరిచయం చేసి నీతో సరసాలు ఆడుకుంటూ ఇంట్లో వాళ్ళందరినీ ఎదవల్ని చేసి ఆడుకున్నాడు నీ లక్కీ లవర్. అది నాకు మొదటి నుంచి డౌటే. నెత్తి నోరు బాదుకున్నా, వింటేనా వీళ్ళు? అసలు ఇదంతా ఎందుకు చేశాడు తెలుసా నీకు? మతిమరుపు, మైండ్ డైవర్షన్. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత మతిమరుపు. మనుషుల్ని కూడా మర్చిపోతాడు వీడు. మర్చిపోయిన ప్రతిసారి ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకున్నాడు. అది చూసి ఆడేదో గొప్పోడని నువ్వు పడిపోయావు. ఎక్కడ వీడి మతిమరుపు బయటపడి నువ్వు ప్రేమించవేమోనని భయంతో సమాజం తొక్క తోటకూర అని అడ్డమైన అబద్ధాలు చెప్పి నిన్ను పడగొట్టాడు. వీడికి మతిమరుపు ఏ రేంజ్లో ఉందో ఫుల్గా ఎక్స్పీరియన్స్ ఉన్న ఏకైక వ్యక్తి మీ నాన్న. చెప్పండి అంకుల్. ఎవడికో బ్లడ్ పోయి మర్చిపోయి నీ వాళ్ళకిచ్చాడు. దాంతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసావు. ఆ ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకుని నిన్ను ప్రేమలో దింపి పెళ్లి దాకా తీసుకొచ్చాడు. ఎక్కడ అంకుల్ రిజెక్ట్ చేస్తాడో అన్న భయంతో నీతోనే రికమెండ్ చేయించుకొని పనిలో జాయిన్ అయ్యాడు. ఒక్కసారి గతం గుర్తు తెచ్చుకో, వీడి భాగోతం మొత్తం తెలుస్తుంది. మీరు ఊహించింది ఏదో జరగబోతుంది. ఏంటి అందరు కలిసి శ్రీశైలం టెంపుల్కి వెళ్ళొచ్చారా? లేదండి, ఆ పేరు చెప్పి ఎక్కడికో తీసుకెళ్ళాడు. అటు తిప్పి ఇటు తిప్పి దారి మర్చిపోయి శివుడు శివరాత్రిని కబులు చెప్పి తీసుకొచ్చాడు వీడు. వీడితో గనక నీకు పెళ్ళేరే హనీమూన్కి ఎక్కడికన్నా వెళ్తే అక్కడ రోడ్డు మీద మర్చిపోయి వచ్చేస్తాడు వీడు. ఏం చేద్దాం వీడిని? ఏం చేద్దాం అంకుల్? ఓ వారం రోజులు లోపలేస్తూ అయితే మన జోలికి రాడు. చెప్పనందు ఏం చేద్దాం చెప్పు. అతను చెప్పింది నిజమేనా? ఛీ! రాయ్ విని బాబు వదిలేవండి. ఏంట్రా చెప్పేసావా? నీ నోట్లే ఆగదుగా. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఏముండవు? ఉప్పు చేప పప్పు చారు. నా ప్రేమను మర్చిపోవాలని ప్రేమగా ఉండవమ్మా. మొహమ్మద్ చీగుడ్ని తిన్నానంటే సిగ్గులేక కదమ్మా, కనీసం ఆఖరి ముద్దయ్యే లోపైన తను మర్చిపోతాను.
మర్చిపోతా. నాకు దేవుడిచ్చిన వరం ఉంది కదా, ఇన్బిల్డ్ మతి మరుపు. సూపర్ షాట్. రోహిత్ శర్మ సెంచరీ చేశాడా? ఈ మ్యాచ్ గెలిస్తే సెమీఫైనల్స్ వెళ్ళిపోయినట్టుగా. రన్ రేట్ వల్ల కావట్లేదు మా. మర్చిపోకూడదు అనుకున్నాను, మర్చిపోదాం అనుకున్నాను, మర్చిపోలేకపోతున్నాను. జీవితంలో ఎప్పుడు మర్చిపోయి నాకు ప్రాబ్లం అని అనిపించలేదమ్మా. ఫస్ట్ టైం అమ్మా. నేను మతి మర్చిపోండి కానీ మోసగాన్ని కానమ్మా. నా ప్రాబ్లం కవర్ చేసుకోవడానికి అబద్ధాలు ఆడాను కానీ నా ప్రేమే అబద్ధం అంటే లోపలేదో ఒక పెయిన్ మా, భరించలేనంత పెయిన్. చచ్చేంతవరకు నేను చచ్చినా మర్చిపోనని గట్టిగా అరిచి చెప్పాలని ఉందమ్మా. కానీ నమ్మదే ఎలా? దీనికి ప్రాబ్లం ఉంటే ఇది ఏం చేసిందమ్మా? ఒక మనిషిలో చిన్న లోపం ఉంటే వాడు ప్రేమించడానికి పనికిరాడా? నువ్వే కరెక్ట్ నాన్న, నువ్వే కరెక్ట్. నేను అసలు ప్రేమించకుండా ఉండుంటే ఒక అమ్మాయి ఈరోజు నా వాళ్ళు ఇది బాధపడి ఉండేది కాదు. తప్పు చేశా.